హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము దీపావళికి వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాము. మా ఇంట్లో అయితే మేము ప్రతి సంవత్సరము ఇలా రెడీ చేసి వెలిగిస్తూ ఉంటామండి. చాలా అందంగా ఉంటుంది, మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ క్యాండిల్స్ చూసినప్పుడు. కొన్ని టిప్స్ పాటిస్తే ఓవర్ నైట్ కూడా వెలుగుతాయి. ముందుగా మనము కొన్ని గాజు గ్లాసులని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాలిథిన్ పేపర్ని స్క్వేర్గా కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఎడ్జెస్ కట్ చేసామంటే రౌండ్గా వస్తుంది. పాలిథిన్ కవర్స్ ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదండి, అలా మనము యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉండే కవర్ అయితే బెస్ట్. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో చిన్న హోల్ కట్ చేసుకోవాలండి. పెద్ద హోల్ అయినా కంగారు పడకండి, ఒత్తి కొద్దిగా లావుగా వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ దీపంలో వేసే ఒత్తులే యూజ్ చేశాను. మీకు అవైలబిలిటీ లేకపోతే దారపు ఒత్తులు కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ క్యాండిల్స్ అనేది వెలుగుతాయి. మనకు క్యాండిల్స్ కదా అన్నామనేసి వ్యాక్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఇక్కడ వాటరు ఆయిల్ మాత్రమే. ఈ రెండిటితోనే మనము ఇల్లంతా దీపావళికి అందంగా అలంకరించుకోవచ్చు. నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఇలా మనకు కావాల్సిన ఒత్తులన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే ఈ క్యాండిల్స్ నేను 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఎగ్జిబిషన్లో కొన్నాను. నా దగ్గర అయితే ఒక డజన్ ఉంటాయి ఇవి. వీటితో కూడా మనము ఎంతో అందంగా ఈ వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరము వీటితో కూడా వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేస్తాను. దీనికైతే వ్యాక్స్ థ్రెడ్ కావాలి. అది అవైలబిలిటీ లేదనుకోండి, మామూలుగా మనము పువ్వొత్తులు వాడతాం కదా దీపాలకి, అవి కూడా దీనిపైన పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా వ్యాక్స్ థ్రెడ్ కట్ చేసుకొని ఆ హోల్లో పెట్టేస్తే సరిపోతుంది. నేను వీటిలో అయితే 12 ఇయర్స్గా యూజ్ చేస్తున్నానండి. అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకొని ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పువ్వొత్తి కూడా పెట్టి కూడా రెడీ చేసుకోవచ్చు. మనం పాలిథిన్ పేపర్ కట్ చేసాం కదా, దానికి మామూలు ఒత్తులే కాకుండా ఇలా పువ్వొత్తి కూడా అరేంజ్ చేసి వెలిగించుకోవచ్చు. చాలా బాగా వెలుగుతాయి ఇవి కూడా. ఇలా మనకు అవసరమైన అన్ని ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలిథిన్ పేపర్తోనే కాకుండా మనము యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి కదండి, వాటిపైన మనకు కావాల్సిన సైజు మార్క్ చేసుకొని కట్ చేసుకొని వాటిని కూడా మనము దీపాలలాగా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో హోల్ చేసుకొని నార్మల్గా ఒత్తులు ఇందాక చూపించినట్లుగా అలా పెట్టేసి వెలిగించుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి యూజ్ అండ్ త్రో, వాటి అడుగును కూడా మనము కట్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఏది అవైలబిలిటీ ఉంటే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ డిఫరెంట్ సైజ్ ఆఫ్ గ్లాసెస్ తీసుకున్నాను, మీరు అన్నీ కూడా ఒకే రకం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేసానండి, నార్మల్ ఫ్లవర్స్ కాదు. అలా గ్లాస్లో పెట్టి వాటర్ యాడ్ చేశాను. అలాగే పెబుల్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేశాను, స్టోన్ పెబుల్స్. అలాగే 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేశాను. 50% వాటర్ 25% ఆయిల్ యాడ్ చేసి వెలిగించామంటే ఓవర్ నైట్ కూడా వెలుగుతాయి. అలాగే 25% గ్యాప్ పెట్టామంటే మనము ఓపెన్ ప్లేస్లో కూడా వెలిగించుకోవచ్చు, ఆరిపోకుండా చక్కగా వెలుగుతాయి. ఇలా మన దగ్గర ఏదైనా క్లిప్స్ లాంటివి ఓల్డ్ ఉంటే అలా కూడా వేసి వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసి దీపాలు వెలిగించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే గ్లిటర్స్ కానీ చమ్కీలు కానీ దేంతో అయినా కూడా మనం అలంకరించుకోవచ్చు, లేదా ప్లెయిన్గా వాటర్ ఆయిల్ యాడ్ చేసి కూడా వెలిగించుకోవచ్చు. యాక్చువల్లీ నాకు దీపావళికి దీపాలు రకరకాలుగా పెట్టడం అంటే చాలా ఇష్టము. దాంట్లో పార్ట్గానే మీకు ఒకసారి చూపిద్దామని ఇవి మేము ఇంట్లో చేసేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తే చమ్కీలు కుందన్స్ యాడ్ చేశాను, దాంట్లో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని దీపాలని మనకు నచ్చినట్లుగా మీకు అందుబాటులో ఉండే వస్తువులతో అలంకరించుకొని ఇలా నూనె యాడ్ చేసుకొని వెలిగించుకోవచ్చు. మామూలుగా కార్తీక మాసం అంటేనే ఫుల్ గాలి కదండి, అక్కడ కూడా బాగానే వెలుగుతాయి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఈ వాటర్కి, ఆరెంజ్ కలరు.
అలాగే కొన్ని కుందన్స్ చెమ్కీలను కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కదా, ఆ కప్పులను అయితే ప్రతి ఇయర్ నేను ఓపెన్ ప్లేస్లోనే వెలిగిస్తానండి. చాలా చక్కగా వెలుగుతాయి. వాటికి ఉండే డిజైన్ వల్ల దీపాలు వెలిగేటప్పుడు చూసామంటే చాలా మంచి లుక్ వస్తుంది. మీరు కూడా గమనించండి. అన్నీ వెలిగించాక చూపిస్తాను. ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అలాగే చామంతి పువ్వుల పెటల్స్ కూడా యూజ్ చేశాను. మంచి అరోమా కోసం క్యాంఫర్ ఆయిల్ 4 డ్రాప్స్ యాడ్ చేశాను. కొన్నిట్లో పర్ఫ్యూమ్ కూడా యూజ్ చేశాను. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని వెలిగించామంటే మంచి అరోమాతో ప్లెజెంట్గా ఉంటుందండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్నీ వెలిగించిన తర్వాత మీరు కూడా ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంటుందో. అక్కడక్కడ ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు, లేదు అన్నీ కలిపి ఒక చోట మనము అందంగా అలంకరించుకోవచ్చు. దీపావళికి చాలా దీపాలు వెలిగిస్తామండి మేము. మా ఇంట్లో అందరికి కూడా దీపాలు ఎక్కువగా వెలిగించడం చాలా ఇష్టము. దాదాపుగా మట్టి దీపాలు అయితే 108 దీపాలు పెట్టి ఇల్లంతా అలంకరిస్తాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనసు కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసారంటే అన్ని దీపాలని వెలిగించేశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఒక్కొక్క దీపము ఒక్కొక్క అందంతో మెరిసిపోతుంది. మనకు ఇష్టమైన విధంగా అలంకరించుకొని మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే చోటైనా పెట్టుకోవచ్చు, లేదా మనకు నచ్చినట్లు అక్కడొకటి పెట్టామంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేశారంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.